అవతార్ మెహే బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని బాలరాజు గారు పాడతారు. లక్ష్మి గారు హారతి, జ్యోతి గారు చల్లని నా స్వామి. జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंచిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహపర ఆనంద జీవనమే ఇహపర ఆనంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। अज्ञानांधतనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపు అవ్యయ మోక్షం బనుగ్రహింపు। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ। జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై అవతార్ మెహర్ బాబా కి జై। జై బాబా అండి। జై బాబా అండి బాలరాజు గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అని రెండో భాగంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు నిజమైన వేదన గురించి కొంచెం తెలుసుకుని ఆ ఉన్నాం. ఈ రోజు ఆ విషయంలోకి వెళ్దాం. అంటే నిజమైన వేదన గురించి మనం అంటే రుస్తుంబి ఫలహాటి అడుగుతాడు ఎవరిని, ఇరిచిని. చాలా సందర్భాల్లో మండలి వారు ఈ సృష్టి అంతా మాయ, సంతోషం ఒక మంచి కల అయితే దుఃఖం చెడు కల లాంటివి అని చెబుతూ ఉంటారు. జీవితం అంతా ఒక కలే, ఈ కల నుండి మేలుకొనడమే జీవిత గమ్యం అంటారు మండలి వాళ్ళు. దేవుని కృప ఉం దేవుని కృప ఉంటే బాధపడు బాధపడకుండానే ఈ కల నుండి మేలుకోవచ్చు కదా. అతని డౌట్ ఏంటంటే రుస్తుమి ఫలహాటికి, మండలి అంటే ప్రభు కృపతోనే కదా వాళ్ళ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి అంతలా బాబాకి అంకితమయ్యారు. ఇదంతా కల అయితే దుఃఖం ఒక చెడు కళ, సంతోషం ఒక మంచి కళ అని చెబుతూ ఉంటారు. కానీ జీవితం అంతా ఒక కలే. కానీ ఈ కళ నుండి మేల్కోవడమే జీవిత గమ్యం. కానీ వాళ్ళు ఆల్రెడీ బాబా కృపావర్షం ఉంది కదా. మరి అలాంటప్పుడు ఈ బాధపడకుండా ఉండొచ్చు కదా వాళ్ళు. అంటే ఈ బాధను ఎందుకు అనుభవించారు వాళ్ళు అడిగాడు రుస్తుం. ఇరిచి చెప్పండి, ఆధ్యాత్మిక చరిత్రలో మానవాళిలో ఏ ఆత్మైనా బాధపడకుండా గమ్యాన్ని చేరిందా? అంటే మండలి కూడా మరి అలాగే కదా. అలాగే మనం విన్న భక్తుల కథలు గాని, సాధువులు గాని అందరూ కూడా చాలా కష్టాలు పడ్డాకే గమ్యాన్ని చేరారు. ఇక్కడ రుస్తుంది ఏంటంటే అసలు ఏ బాధ పడకుండా ఏదైనా ఆత్మ గమ్యం చేరిందా, మీకేమైనా తెలుసా అని అడిగాడు. ఇరిచ్ అంటాడు, నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎవరు లేరు. అంటే బాధపడకుండా ఎవరు గమ్యాన్ని చేరలేదు. కానీ భగవంతుని వెతుకుతున్న వాని బాధ, ప్రాపంచిక బాధ రెండు వేరు వేరు. అంటే మనం రెండు కలిపేస్తున్నాం. ప్రాపంచికంలో ఉన్న బాధను కూడా భగవంతుని దరిచేరే మార్గం అండి అనేస్తున్నాం. కానీ ఇవి రెండు వేరు అని చెప్తున్నాడు.
నిజంగా వాడు బాబా అంటే భగవంతుని గురించి తపన ఉందనుకోండి, వియోగం ఉందనుకోండి, దానివల్ల ఈ బాధలేమి వాడు లెక్కలోకి తీసుకోడు. అది అసలు చాలా ఈ బాధటండి భగవంతుని కోసం తపన కన్నా బాధ ఎక్కువట. శారీరకంగా ఉండే బాధ కన్నా కూడా భగవంతునితో విరహం, భగవంతునితో తపన, వేదన ఇస్తే ఆ బాధ రెట్టింపు ఉంటుంది. అది అసలు భరించలేము అని చెప్తున్నాడు. ఈ బాధ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ బాధే అతన్ని జీవింపచేస్తుంది. మరియు ఆనందాన్ని కూడా ఇస్తుంది. అందుకే మస్తులు కూడా చూడండి చాలా ఆనందంగా ఉంటారు. బాబాను చూడగానే గుర్తుపట్టేసి బాబా కూడా వాళ్ళ కోసం వెతకడం ఇవన్నీ మనం విన్నాం. అంటే ఆ తపన ఆయన్ని నిలబడనివ్వదు, వీళ్ళని కూడా నిలబడనీయదుమాట. కానీ అది బాధే. ఆ విరహం, ఆ తపన, ఆ వియోగం ఇవన్నీ బాధే. కానీ ఆ బాధలో కూడా ఆనందంగా వాళ్ళు జీవిస్తారు అని చెప్తున్నాడు. ఆ బాధ ఆ సాధకుణ్ణి దేవుణ్ణి వెతికే మార్గంలో ముందుకు తీసుకువెళ్తుంది. ఈ బాధ తారస్థాయికి చేరుకోగానే పరమాత్మ ప్రత్యక్షమవుతాడు. విరహం ముగిసి ప్రభువులో అతడు లీనమైపోతాడు. మరొక రకమైన బాధ మాయకు సంబంధించింది. మనం అంటున్నాం కదా, ఇంకో బాధ ప్రాపంచికానికి సంబంధించింది. ఆ బాధ గురించి కూడా చెప్తున్నాడు. దానికి కారణం వాంఛలు మరియు కోరికలు. కానీ మనం ఏం చేస్తున్నాం? రెండూ కలిపేస్తున్నాం. కానీ ఇవి రెండూ వేరు అంటున్నాడు. భగవంతుని వెతకడంలో ఉన్న బాధకి, ప్రాపంచిక బాధకి రెండూ వేరు. భగవంతుని వెతుకుతున్న బాధ అది జీవిత గమ్యాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆనందం ఉంటుంది అందులో. బాధ ఉన్నా కూడా ఆనందమే ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. కానీ ఇంకో రకమైన బాధ అంటే ప్రాపంచిక బాధ. ఇదేంటి? దీనికి కారణం ఏంటి? మన మనం మన వాంఛలు, మన కోరికలు. వాంఛలకు, కోరికలకు అంతం లేదు కాబట్టి ప్రాపంచిక బాధకు కూడా అంతం లేదు. సాధకుడు బాధ పడి పడి చివరికి భగవదైక్యం పొందాక ఆ బాధ అంతమైపోతుంది. కానీ ప్రాపంచిక బాధలో అంతం అనేదే ఉండదు. సరికదా? దాని నుండి స్వేచ్ఛ పొందడం కూడా జరగదు. అంటే ఒక కోరిక తర్వాత ఒక కోరిక మనకలా వస్తూనే ఉంటాయి కదా! దానివల్ల ఈ ప్రాపంచిక బాధ అనేది ఎప్పటికీ తీరదు. అంతముండదు. అంటే బాడీ డ్రాప్ అయ్యే వరకు ఈ బాధ పడవలసిందే. అంటే ఏదో ఒక కోరిక పుట్టడం, ఆ కోరిక కోసం వెతుకులాట, వెంపర్లాడడం, దానికోసమే జీవితం అన్నట్టు జీవించడం, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అంతం అనేదే ఉండదు అంటూ చెప్తున్నారు ఈ రిచి. కాబట్టి దానివల్ల ఏమవుతుంది? ఆ కోరిక నుండి ఒకవేళ కోరిక తీరినా కూడా ఇంకో కోరిక పుట్టడం వల్ల నీకు స్వేచ్ఛ కూడా పొందడం అవకాశం ఉండదు అని చెప్తున్నాడు ఈ రిచి. ఇలా ఇరిచ్చి ద్వారా నేను తెలుసుకున్న విషయం చెప్పాను. మరో సందర్భంలో ఇదే ప్రశ్న బావూజీని అడిగాను అని చెప్తున్నాడు రుస్తుం. ఏం ప్రశ్న అది? ఇందాక మనం తెలుసుకుందే. కష్టాలు పడకుండా ఎవరైనా భగవంతుని గమ్యం చేరారా? ఇది రుస్తుం. ఇది చెప్పేశాడు. కష్టం అన్నది ప్రాపంచికం కష్టం, భగవంతుని కష్టం రెండు ఒకటనుకుంటున్నారు మీరు. కాదు. భగవంతుని బాధ ఎప్పుడూ కూడా ఆనందదాయకంగానే ఉంటుంది. కానీ అది చాలా భరింపలేనిదిగా ఉంటుంది. కానీ గమ్యాన్ని చేరతాడు. కానీ ప్రాపంచిక బాధ అలా కాదు. నువ్వు జీవిత గమ్యాన్ని చేరడం, ఒకదాని తర్వాత ఒకటి పెంచుకుంటూ వెళతావు. దీనికి అంతముండదు. నీకు స్వేచ్ఛ ఉండదు చెప్తున్నాడు ఈ రిచి. మరి బావూజీ? బావూజీని కూడా ఇదే ప్రశ్న అడిగాను అని చెప్తున్నాడు రుస్తుం. బావూజీ, ఈ జీవితమంతా ఒక కలని నమ్ముతాము. ఆ కల నుండి మేల్కోవడమే జీవిత గమ్యము అంటారు. ఈ మేల్కొల్పు అనేది ఒక గురువు కృప ఉంటే అతి త్వరగా కష్టాలు అనుభవించకుండానే పొందవచ్చు అంటారు. మానవ చరిత్రలో అలా బాధపడకుండా గురువు కరుణా కటాక్షంతో నేరుగా గమ్యాన్ని చేరిన వారెవరైనా మీకు తెలుసా? చెప్పండి అడిగాడు రుస్తుం బావూజీని. అంటే ఒక జీవిత గమ్యం ఏంటని చెప్పారు? కల నుండి మేలుకొనడమే అని చెప్పారు. అది ఒక గురువు కృప కలిగితే ఈ త్వరగా ఈ కష్టాలన్నీ అనిపించకుండా పొందవచ్చు కదా! గురువు కృప కనుక పొందితే ఇవేమీ పడక్కర్లేకుండా గమ్యాన్ని చేరిపోవచ్చు కదా! అలా గురువు కరుణా కటాక్షంతో ఎవరైనా గమ్యాన్ని చేరారా మీకు తెలుసా? అడిగాడు రుస్తుం. బావూజీ అంటున్నాడు, ఆ అవును, అది సాధ్యమే. అంటే గురువు కృప ఉంటే సాధ్యమే అని చెప్తున్నాడు బావూజీ. గురువు కృపతో ఏదైనా సాధ్యమే. తను కోరుకున్నట్లయితే గురువు ఎవరికైనా సరే భగవత్ సాక్షాత్కారం ఏ విధమైన పరీక్షలు పెట్టకుండా ఏ మాత్రం బాధ లేకుండా కలిగించగలడు అని సమాధానమిచ్చారు బావూజీ. మరలా నా ప్రశ్నకు తిరిగి అడుగుతూ, బావూజీ, అలాంటివి జరగడానికి ఆస్కారం ఉందా అని నేను అడగడం లేదు.
మీకు తెలిసిన ఏదైనా సంఘటన మరొక ఉదాహరణగా ఉంటే చెప్పగలరా? ఎవరైనా సత్పురుషుడు లేదా గొప్ప ఆత్మ మొత్తం చరిత్రలో ఎవరైనా భగవదైక్యం ఏ కష్టం లేకుండా పొందినది మీకు తెలుసా? మళ్ళీ బావూజీని అడిగాను. బావూజీ ఆల్రెడీ చెప్పేశాడు. గురువు కృప ఉంటే సాధ్యమవుతుంది. ఆయన ఆయన ఏ పరీక్షలు పెట్టకుండానే నిన్ను గమ్యాన్ని చేరుస్తాడు. మరి అలా చేరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలుసా? అంటే బావూజీ అంటున్నాడు, కాసేపు ఆలోచించాట. బావూజీ కాసేపు ఆలోచించిన పిదప ఇలా నాకు సమాధానం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా భగవదైక్యం పొందే ముందు ఆయన వియోగంలో విపరీతమైన బాధ అనుభవించి తీరవలసిందే. ఇందాక ఇరిచి కూడా చెప్పారు కదా, బావూజీ కూడా అదే చెప్తున్నాడు. విపరీతమైన బాధ అనుభవించి తీరవలసిందే. కానీ ఆ బాధ అసలైన బాధ. అది చివరికి బాధలేని స్థితికి వారిని చేర్చుతుంది. అంటే ప్రాపంచిక బాధలో స్వేచ్ఛ ఉండదండి. కానీ భగవంతుని తపనలో కనుక బాధపడితే దానికి స్వేచ్ఛ ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ బావూజీ. అది చివరికి బాధలేని స్థితికి వారిని చేర్చుతుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు బాధను బాధతోనే కడతీర్చాలి. ఇది తప్పించి వేరే మార్గం ఉన్నట్లు లేదు మరి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా గమ్యాన్ని చేరే ముందు తీవ్రమైన వేదనను అనుభవించి తీరవలసిందే అన్నారు బావూజీ. అంటే ఎవరు బావూజీ కూడా ఎవరి పేరు చెప్పలేదు కానీ ఇది ఒక మార్గం. అంటే గురువు కృప ఉంటే ఏ బాధ పడక్కర్లేదు. కానీ ఆ గురువు కృప కోసం ముందు పడతాడు కదా! ఇందాక ఇరిచి చెప్పినట్టు. భగవంతుని అన్వేషణలో తపన మనకి షరియార్జీ అని నిదర్శనం. బాబాగారి తండ్రి షరియార్జీ ఎన్ని తపన పడ్డాడాయన భగవంతుడి కోసం చిన్న వయసు నుండి. అలా తపన ఆ టైంలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ బాధే చివరికి గురువు కృపకి దారి తీస్తుంది. అంటే ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు ఈ బాధ ఏమవుతుంది? ఈ బాధతోనే కడతేరవలసి ఉంటుంది. ఆఖరికి ఏమవుతుందంటే భగవ గురు కృప కోసం ఈ బాధను భరించి ఆనందంగా స్వీకరించి స్వేచ్ఛను పొందుతాడు. అప్పుడు గురు కృప కలుగుతుంది. ఇది తప్పించి వేరే మార్గం లేదు. అంటే డైరెక్ట్ గురు కృపగా వచ్చేదు. అంటే నువ్వు ఏదైనా మంచి కార్యాలు చేసినా, మంచి పనులు చేసినా, మంచి సంస్కారాలు ఇవన్నీ కాదు. నువ్వు నీలో ముందు తపన ఉండాలి. ఆ బాబా కూడా అంటారు కదా! ఒడ్డున పడ్డ చేప మళ్ళీ తిరిగి నీళ్ళలో పడ్డానికి ఎంత తపన చెందుతుందో అలాంటి తపన నీకుండాలి అంటారు. భగవంతుడు చేరే 12 మార్గాల్లో బాబా. అలాగే ఇక్కడ బావూజీ కూడా ఏమంటున్నాడంటే, గురు కృప కావాలంటే ముందు నీలో తపనుండాలి. ఈ తపన ఎంత తారస్థాయికి ఉండాలి? ప్రాపంచిక బాధ కన్నా కూడా బాధ ఎక్కువగా ఉంటుండండి. విపరీతమైన బాధ ఉంటుంట. ఆ బాధకి మనం షెరియార్జీ గురించి చదువుకున్నాం. ప్రతి సిట్యుయేషన్‌లో షెరియార్జీ ఎన్ని పరీక్షలకి తలవొగ్గాడో. ఆఖరికి ఏమైంది? ఆకాశవాణి ఏమంది? "నీ బిడ్డ ద్వారా నువ్వు భగవదైక్యాన్ని సాధించగలవు" అని చెప్పింది. అలాగా బాధని బాధతోనే అది దానికి సమాధానం అదే. ఇది తప్పించి వేరే మార్గం లేదు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా గమ్యాన్ని చేరే ముందు తీవ్రమైన వేదనను అనుభవించి తీరవలసిందే అని బావూజీ కూడా సమాధానమిచ్చారు. మరి అసలు బాధలెందుకు? దీని గురించి కూడా మనం తెలుసుకుందామండి. ఒకసారి ఉపాసనీ మహారాజును తన ప్రేమికుడొకడు ఇలా అడిగాడు. మీకు చాలా దగ్గరగా ఉండే ప్రేమికులు తీవ్రమైన వేదనను ఎందుకు అనుభవిస్తారు? అన్నాడు ఆ ప్రేమికుడు. మనకి తెలుసు కదా దౌలత్ మాయ ఎవరో చాలా బాధపడతారు ఉపాసనీ మహారాజ్ దగ్గరుండి. దానికి సమాధానంగా మహారాజ్ అంటాడు, తక్కువ చైతన్యం గల ఒక జీవి ఎక్కువ చైతన్యం గల జీవిలో ఐక్యం కావాలనుకుంటే ఆ తక్కువ చైతన్య జీవి ఎక్కువ చైతన్యం ఉన్న జీవికి ఆహారంగా మారిపోవాలి. మనకు అర్థమవడం కోసం ఇక్కడ ఒక కథను కూడా చెప్పారండి. ఏమని చెప్తున్నారు ఉపాసని మహారాజు? ఒక తక్కువ చైతన్యం ఉన్న ఆత్మ ఈ పరమాత్మలో కలవాలంటే ఎక్కువ చైతన్యం అంటే పరమాత్మ కలవాలంటే ఆహారంగా అయిపోవాలట. ఎక్కువ చైతన్యం గల జీవి తక్కువ చైతన్యం గల జీవిని పూర్తిగా తినేసినప్పుడు తక్కువ చైతన్యం ఉన్న జీవి ఎక్కువ చైతన్యం ఉన్న జీవిలో కలిసిపోయి ఒకటైపోతుంది. ఒక కీటకం ఉదాహరణకి ఒక కీటకం ఒక పక్షి స్థాయికి ఎదగాలంటే అది పక్షికి ఆహారంగా మారాలి. ఒక మేకపిల్ల సింహం స్థాయికి ఎదగాలంటే ఆ మేక సింహానికి ఆహారంగా మారాలి. ఆ సింహం ఆ మేకను జీర్ణించుకోవడానికి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మింగేస్తుంది.
అదే విధంగా నేను నా ప్రేమికులతో వ్యవహరిస్తాను అన్నారు ఉపాసిని మహారాజ్. నా ప్రేమికుడు తనకంటే ఎక్కువ చైతన్యంలో ఉన్న నన్ను నిజంగా చేరాలనుకుంటే అతను నాకు ఆహారంగా మారాలి. ఆ ఆహారాన్ని నేను జీర్ణించుకోవాలంటే దాన్ని చిన్న చిన్న తునకలుగా చేసుకోవాలి. అప్పుడు సరిగ్గా జీర్ణమై నాలో కలిసిపోతుంది. అప్పుడే, సరిగ్గా అప్పుడే నాకు ఆహారమైన నా ప్రేమికుడు నా చైతన్యంలో ఏకమైపోతాడు. కాబట్టే నా ప్రేమికునికి బాధ లేదా ముక్కలు ముక్కలుగా అంటే అహం అవడం చాలా అవసరం అన్నారు ఉపాసిని మహారాజు. అంటే మనకి బాగా అర్థమవడం కోసం చాలా సరళంగా మనకి అర్థమవుతుందని. అంటే ఎందుకంత కష్టమైపోతుంది భగవంతుని చేరడము అంటే, ముందు తపన ఉండాలి. ఈ తపన ఎలాంటిదుండాలి? విపరీతమైన కష్టాలు, విపరీతమైన బాధలండి. మండలే కాదు, మనం ఎక్కువ ఉపాసిని మహారాజ్ దగ్గర ఒక ఆవిడ పేరు మర్చిపోయాను. దౌలత్మాయి బసు. ఆవిడ ఈ మధ్యన బుక్ కూడా ప్రింట్ అయింది. ఆవిడ చాలా కష్టాలండి. చదివితే మన కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తాయి. అయ్య బాబోయ్! ఇంత కష్టపడాలా అనిపించేస్తుంది. ఆవిడ పరిస్థితి వింటుంటే అది బుక్ రీడింగ్ చేశారు ఎస్.ఎస్. లక్ష్మి గారు. చాలా అద్భుతమైన స్టోరీ ఆవిడది. అంటే సర్వార్పణ ధూళికి కూడా సరిపోదేమో! అంత అంకితమైపోతుంది ఉపాసిని మహారాజ్‌కి. ఆదికేరాణి గారి వాళ్ళ అమ్మగారో ఎవరో పేరు నాకు గుర్తు రావట్లేదు. అలా ఇప్పుడు ఉపాసిని మహారాజ్ కూడా ఎంత చక్కగా చెప్పారు అంటే, ఒక గుల్మాయి కీటకం గారండి. ఆ! గుల్మాయి. యెస్. యెస్. గుల్మాయి గారండి. ఆవిడ స్టోరీ వింటే మీకు కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తాయి. అయ్య బాబోయ్! మనం సతీ సక్కుబాయి వీళ్ళవి కథల్లోనే విన్నామండి. ఇది యాక్చువల్‌గా జరిగిన జీవితం గనక అది వింటుంటే మనకే కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తాయి. అన్ని కష్టాలు, ఎన్ని కష్టాలు పడ్డారంటే ఆవిడ చెప్పలేనింక. అలాగా ఇక్కడ ఉపాసిని మహారాజ్ ఇప్పుడు చెప్తే నాకప్పుడు అర్థమైంది. ఆహా! ఆవిడ అందుకే అంతలా ఓర్చుకున్నారా? అంటే ఒక కీటకం ఒక పక్షి స్థాయికి ఎదగాలంటే దానికి ఆహారంగా అయిపోవాలి. అందుకనే గుల్మాయి గారు ఉపాసిని మహారాజ్‌కి అలా అయిపోయారేమో అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక మేకపిల్ల సింహస్థాయికెళ్ళిపోవాలంటే సింహానికి ఆహారంగా. అలా నా ప్రేమికుడు నాకు ఆహారంగా అయిపోవాలంటే వాడిని చిన్న చిన్న ముక్కలు అంటే నేను జీర్ణం చేసుకోవాలి కదా! నాలో పూర్తిగా ఐక్యమైపోవాలి కదా వాడు. అందుకని వాడి ఆహాన్ని అలా చిన్న చిన్న ముక్కలుగా చేసి నేను తింటాను అని చెప్తున్నాడు. అది అవసరం అని చెప్తున్నారు ఉపాసిని మహారాజు. అంటే ప్రతి ప్రేమికుడు కూడా ఒక గురువుకి గాని, దైవానికి గాని అర్పణ అయ్యే ముందు ఈ కష్టాలు తప్పవు అని చెప్తూ, ఇంకా ఉపాసిని మహారాజ్ అన్నారట, నీకింకా అర్థమవ్వాలంటే చక్కటి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అన్నట్ట. నీవెప్పుడైనా కొంచెం బంగారం అమ్మడానికి కంసాలి వద్దకు వెళ్ళావా? కంసాలి దగ్గర పెద్ద మొత్తంలో బంగారం ఉంటుంది. నీవు అతని వద్దకు నీ బంగారం పట్టుకెళ్ళినప్పుడు అతడు దాన్ని వెంటనే కరిగించేసి తన వద్దనున్న బంగారంలో కలిపేసుకోడు. ఆ బంగారం ఎంత నికార్సయిందో పరీక్షిస్తాడు. దాన్ని గీటురాయిపై గీస్తాడు. అవసరమైతే సుత్తితో కొడతాడు. ఇంకా అవసరమైతే రకరకాల పరీక్షలు చేస్తాడు. మనకి అర్థమవడం కోసం బంగారం గురించే చెప్తున్నాడు. వాడు బిజినెస్ చేసే బంగారంలో కలపాలంటే మనం ఇచ్చిన బంగారాన్ని ఎన్ని పరీక్షలు చేస్తాడండి? అగ్నిలో వేస్తాడు, సుత్తితో కొడతాడు, గీటు పెట్టుకుంటాడు. ఇన్ని చేస్తాడు. ఇన్ని చేశాక అప్పుడు ఫైనల్‌గా బంగారంలో కలుపుతాడు. అంతేగాని మనం పట్టుకెళ్ళిన వెంటనే రండి ఇది ఇచ్చేసేయండి డబ్బులు ఇచ్చేస్తాను అనడు కదా! అదే చెప్తున్నాడు. అన్నీ పరీక్షలు చేసి ఆ బంగారం మంచిదే అని తాను నమ్మినప్పుడు మాత్రమే తీవ్రమైన వేడిపై దాన్ని కరిగిస్తాడు ఆ కంసాలి. తన దగ్గర అప్పటికే ఉన్న బంగారంలో దాన్ని ఏకం చేసేసుకుంటాడు. నా దగ్గరున్న స్వర్ణ నిధిలో ఎవరైనా కలవాలనుకుంటే దాని నాణ్యతను పరీక్షించడానికి అనేక పరీక్షలు చేస్తాను నేను. ఆ తర్వాతే దాన్ని నా దగ్గరున్న నిధిలో కలుపుకుంటాను అన్నారు ఉపాసిని మహారాజ్. మరొక ప్రేమికుడు మహారాజుని ఇంకో ప్రశ్నేశాడు. సరే, శిష్యుడు ఎందుకు బాధపడాలో చెప్పారు. అంటే శిష్యుడు ఎందుకు బాధపడాలో చెప్పారు. కానీ గురువు కూడా చాలా పడడం చూస్తాం. దానికి కారణమేటి? మనం సాయిబాబా ఇవి విన్నాం. మెహర్ బాబాది కూడా విన్నాం. అంటే ముందు ఈయనలో ఆరోగ్యంలో మార్పులొస్తూ ఉండేవని మండలి ద్వారా విన్నాం. గుర్తుందా మీకు? అప్పటిదాకా ఆరోగ్యంగా ఉండే బాబా అంతలో సడెన్‌గా అనారోగ్యంగా అయిపోయేవారట. జరం రావడమో, రత మోషన్సో, స్టమక్ పెయిన్ ఏదో వచ్చేసేది. మళ్ళీ పావుగంటకే మళ్ళీ సెట్ అయిపోయేవారు. అందుకని అడుగుతున్నాడు. అంటే శిష్యుడు వాడు భగవంతుడు కోసం వాడు బాధలు తప్పవంటున్నారు. కానీ గురువు కూడా ఎందుకు పడాలి? అడిగాడతను. దానికి కారణం ఏంటి? అంటే దానికి సమాధానంగా ఉపాసిని మహారాజు ఇలా సమాధానమిచ్చారు. ప్రేమికుల బాధల ద్వారా వారి సంస్కారాలను
గురువు తీసేసుకోవడమే కాకుండా తనకు సన్నిహితంగా ఉండే ప్రేమికులలో దయ, జాలి, కరుణ, త్యాగం మరియు గురువు పట్ల భక్తి భావనలు కల్పిస్తాడు. ఆ భావనలు వారిలో కలగడానికి తగిన పరిస్థితులను కల్పిస్తాడు గురువు. గురువుకు సన్నిహితంగా ఉండే ప్రేమికులు తమ పట్ల గురువు కాఠిన్యతను చూచి ఓర్చుకోలేకపోతారు. ఎప్పుడైతే వారు గురువు బాధపడడం చూస్తారో వారిలో గురువు పట్ల ఉన్న భావన మారి దాని స్థానంలో గురువు పట్ల ప్రేమ, జాలి కలుగుతాయి. ఈ మార్పు వారు సేవాభావంతో జీవించడానికి ప్రోత్సహించడమే కాకుండా గురువు యొక్క బాధను తగ్గించడానికి ఏ విధమైన కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తయారుగా ఉంటారు. నా ప్రేమికులలో ఈ మార్పు చాలా అవసరం. అందుకే నా బాధ ద్వారా వారికి నేను సహకరిస్తాను. దీని ద్వారా తుదకు నా ప్రేమికులు నాలో ఐక్యం పొందుతారు అన్నారు మహారాజు. బాబా విషయంలో కూడా అంతే కదా! ఇరిచ్చి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. బాబాకి పళ్ళు ఊడిపోతే తినడం కష్టంగా ఉందని పళ్ళు పెడతారు. పెడితే ఒకసారి యాక్సిడెంట్‌లో ముందు పన్ను వల్ల ఇంక యాక్సిడెంట్ తీవ్రత మరీ ఎక్కువైపోయి నాలుకలో గుచ్చుకుపోతుంది. అప్పుడు ఇరిచ్ అనుకుంటాడు, బాబా చాలా సార్లు నేను పెట్టుకోనని బలవంతాన పెట్టించాను. నా జీవితంలో నేను క్షమించలేని తప్పంటూ ఉండంటే ఇదే అంటాడు ఇరిచ్ కూడా. అంటే వాళ్ళు ఆ బాధ చూసి పెడతారు. కానీ అది రెట్టింపయిపోయి అప్పుడేమవుతుంది, అయ్య బాబోయ్! అని చెప్పి ఇంకా ఆ గురువు మీద ప్రేమ, జాలి, దయ ఇవన్నీ కలగడం కోసం, శిష్యుల్లో కలగడం కోసం గురువు ఆ బాధని భరిస్తాడు అని చెప్తున్నాడు ఉపాసని మహారాజు. అందుకే నా బాధ ద్వారా వారికి నేను సహకరిస్తాను. ఎప్పుడైతే ఈ బాధ ఆయన మీద వేసేసుకుంటాడో, అప్పుడు శిష్యులు కూడా అయ్యో! ఎంత అందుకే మండలి కూడా బాబా ఈ బాధను నువ్వు కొంత మాకు షేర్ చేయమని అడిగితే, బాబా కూడా చెప్తారు. మీరు ఇసుమంత కూడా భరించలేరు అని. ఇంకా బలవంతం చేస్తే కొంతమందికిస్తే, వెంటనే సెకండ్స్‌లోనే బాబా మేము మోయలేకపోతున్నాం ఈ భారాన్ని నువ్వు తీసేసుకో అని చెప్పి, బాబా దగ్గర పరుగు పరుగున వచ్చి మళ్ళీ ఆ బాధని బాబాకి అప్పచెప్పేసారటండి. అంటే అంత బాధ ఆయన పడుతూ ఉంటే, అప్పుడు శిష్యులకి అవగతమవుతుంది. వాళ్ళలో ఆ పరిస్థితులు ఏమవుతాయంటే, గురువు పట్ల ఈ ప్రేమ, జాలి, దయ ఇంక ఏదైనా చేసేస్తాం గురువు కోసం అనే భావన వాళ్ళలో కలగడం కోసం, గురువు ఆ బాధని తీసుకుంటాడు అని చెప్తున్నాడు ఉపాసిని మహారాజు. ఈ సందర్భంలో మణి ఒకసారి మండలి హాలులో నాతో చెప్పిన విషయం గుర్తుకు వస్తున్నది. అంటే మనం తెలుసుకుంటున్నాం కదా! అసలు బాధలెందుకు? అసలు నిజమైన వేదనంటే మనం తెలుసుకున్నాం. భగవంతుని మీద తీవ్రమైన తపన ఉండడమే అదే గమ్యాన్ని చేరుస్తుంది కనుక ప్రాపంచిక వేదనతో దాన్ని పోల్చవద్దు. నిజమైన వేదనే భగవంతుని దరి చేరుస్తుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడసలు బాధలెందుకు? అంటే భగవంతుని మీద అచంచల విశ్వాసం, అచంచల ప్రేమ ఉన్నా కూడా మండల్లాంటి వాళ్ళే బాధపడ్డారు. దాన్ని ఉపాసిని మహారాజుని అడిగితే ఉపాసిని మహారాజు ఏం చెప్తున్నాడు? ఈ చిన్న చైతన్యం అనంత చైతన్యంలో కలవాలంటే ఈ బాధ తప్పదు అని చెప్తున్నాడు. మరి ఈ బాధ శిష్యుడే కాదు, గురువు కూడా ఎందుకు పడతాడు అని అడిగితే, గురువు పడాలి. పడితే కనుక అప్పుడు శిష్యుల్లో చాలా పరిస్థితులు మారిపోతాయటండి. మారిపోయి ఇంకా ఆహ్, గురువు యొక్క కంఫర్టే. అందుకే కదా ఎరిచి గాని ఇరిచి ఒకసారి బాబాని ఓడలో తీసుకెళ్తే మురికిలో పడిపోతారు ఇద్దరూ కూడా. మనం సింపుల్‌గా మనకు తెలిసిన విషయమే. బాబాని సెట్ చేసేయాలి. అంటే బాబాని శుభ్రం చేసేయాలని తన తన విషయం మర్చిపోతాడు. అప్పుడు అంతా రెడీ అయిపోయాక బాబా అంటారు, "నువ్వు నిన్ను చూసుకున్నావా?" అని అడుగుతారు. "లేదు బాబా నీ ధ్యాసలో పడిపోయానంటే ముందు నువ్వు వెళ్లి స్నానం చెయ్యి. ఈ ఎప్పుడైతే ఈ మురికిలోంచి నన్ను బయటికి తీసావో, ఈ మాయ మురికి నుంచి కూడా నేను నిన్ను బయటికి లాగుతానని" చెప్పి బాబా వరమిస్తారు ఇరిచ్చికి. అంటే ఇంకక్కడ ఆయన సంతోషం తప్ప ఇంక వాళ్ళ కంఫర్టు, వాళ్ళ తిండి కొన్ని రోజులు ఇరిచ్చి, బావూజీ భోజనాలు చేయకుండా, నిద్ర లేకుండా గడిపిన రాత్రులు కూడా ఉన్నాయండి. అంటే అంత అంకిత భావం వచ్చేస్తుందన్నమాట. ఆయన బాధను చూసి వాళ్ళలో పరిస్థితులు మారిపోతాయి అని చెప్పి ఉపాసిని మహారాజ్ ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ సోదరి మణిజా కూడా చెప్పారట. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తాను అంటున్నాడు రుస్తుంబి ఫల్హాటి. మణి బాబాని ఇలా అడిగింది. బాబా, నీవు క్రీస్తుగా వచ్చినప్పుడు పీటర్ చాలా గొప్ప పాత్ర పోషించాడు కదా! అలాంటి వాడు నీ చివరి క్షణాల్లో 3 సార్లు నీవెవరో నాకు తెలీదు అన్నాడు కదా! అలాంటి దుస్థితి అతనికి ఎందుకు కల్పించావు తండ్రి? అది తప్పించి మిగిలిన జీవితమంతా అతడు నీకు సహచరిగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు అతన్ని నిన్ను వ్యతిరేకించే పాత్రలో ఎందుకుంచవలసి వచ్చిందో చెప్పండి. సోదరిమణిజ అడిగింది. అంటాడు కదా! 3 సార్లు ఈయనెవరో నాకు తెలీదు అని అంటాడు. ఆహ్, క్రీస్తు యొక్క ప్రియ శిష్యుడు పీటరు. అడిగితే బాబా ఏం చెప్పారంటే సమాధానం, పీటరు నన్ను తిరస్కరించిన తర్వాత
అతడు పడిన పశ్చాత్తాపం నా కొరకు అతడు తర్వాత చేసిన పనికి తగ్గ బలం, శక్తి పొందడానికి అత్యవసరం. అంటే అది ఒక ఎప్పుడైతే క్రీస్తుని అలా అన్నాడో ఆ తర్వాత బాధ వచ్చేసింది. ఆ సంస్కారం ఉంది చూసారా? ఈ బాధ అన్నది ఆ సంస్కారం నాకు అవసరం. నేను చేసే విశ్వ కార్యక్రమానికి అది బలం, శక్తిని చేకూరుస్తుంది కనుక ఆ బాధని ఇచ్చాను అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు అలా అయ్యిందో బాబా చెప్తున్నారు. కాబట్టి మణి ముగిస్తూ అంటారు, చూడండి, పీటరు ఆ తర్వాత చేసిన పని ఎంత గొప్పదో. ఆ పని మాత్రమే కాదు, పీటరు తాను సిలువ వేయబడుతున్నప్పుడు సిలువను తలకిందులుగా వేలాడదీయమన్నాడట. అంటే ఈ చిన్న తప్పుని ఎలా సరి చేసుకోవాలని చెప్పి మామూలుగా అయితే సిలువ మీద డైరెక్ట్ నించోబెడతారు కదా, కానీ తన్ని మాత్రం తలకిందులుగా వేసి సిలువ వేయమన్నట్ట. అంటే దాని పశ్చాత్తాపానికి హై స్థాయిలో భగవంతుడికి పశ్చాత్తాపం పడడం అండి. అంటే ఇంకా ఆ చర్య ద్వారా కూడా తను భగవంతుని క్షమాపణ వేడుకున్నాడు అని చెప్పి చెప్పడం కోసం తలకిందులుగా వేళ్లాడగట్టమన్నట్ట. కాబట్టి ఈ క్షమాగుణం అంటే ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం అనే భావం అతనిలో కలిగిందో అది నా విశ్వ కార్యక్రమానికి ఉపయోగపడిందని చెప్పి బాబా చెప్పారు. మణి కూడా మనకి తెలియజేస్తుంది. మరి అద్భుతమైన ఈ విషయం అంటే భగవంతుని మీద ఎంత తీవ్ర తపన ఉండాలి, ఎంత ఆయన సంతోషాన్నే కోరాలి అనేది ప్రతి ఆత్మకి అవసరమని మనం ఈ రోజు తెలుసుకున్నామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. హారతి లక్ష్మి గారు, చలని నా స్వామి, జ్యోతి గారు. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామక్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించు మాయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించు మాయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించు మాయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय। జై బాబా. చల్లని మా స్వామి
సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చేదమయ్యా నీ సేవకై మేము మరల వచ్చేదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా మెహరునామమే నిత్యం కీర్తించులాగు మెహరునామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చలని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंडी अंदरिकी जय बाबा బాబా అందరికీ జై బాబా. జై జై బాబా బాబా అందరికీ అందరికీ జై జై బాబా. బాబా. జై బాబా అండి అందరికి. తవ జై జై బాబా. బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై అందరికీ జై బాబా.